పెద్ద నోట్లు నిత్యావసరాల కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉప్పు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని హైదరాబాద్లో వెల్లడించారు. నిత్యావసర వస్తువులకు ఎక్కడా కొరత లేదని పేర్కొన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు పనిగట్టుకుని చేస్తున్న వదంతులు నమ్మి ఏడాదికి సరిపడా సరుకులు కొనుగోలు చేయవద్దని కోరారు. కావాలని కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు ఉప్పు అసలు షార్టేజ్ కాబోతున్నటువంటి గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఇది అవాస్తవం. ఉప్పు షార్టేజ్ అనే క్వశ్చన్ ఎరైజ్ కాదు. సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క రోజు గందరగోళం వచ్చే ఆస్కారం. పప్పు దొరకదని ఒక రోజు వార్త వస్తుంది, బియ్యం దొరకైన వార్త వస్తుంది, సబ్బులు దొరకైన వార్త వస్తుంది, ఉప్పు దొరకదని వార్త వస్తుంది. అందుకనే సరుకులకు కొదవలేదు. తప్పుడు ప్రచారానికి మోసపోయి సంవత్సరానికి సరిపడా ఉప్పు కొనుక్కునే ప్రయత్నం, సంవత్సరానికి సరిపడా నూనె కొనుక్కునే ప్రయత్నం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కావాలని కనుక ప్రభుత్వాలు అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం కానీ, ప్రజాగర్భంలో అల్లకలను సృష్టించే ప్రయత్నం కానీ చేస్తే ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తాం. తప్పించుకోలేదని చెప్పి హెచ్చరిస్తాం.